సో బేసిక్లీ వెయిట్, తనుజ కళ్యాణ్ది కట్ చేయదు, కళ్యాణ్ తనుజది కట్ చేయడు, ఇది క్లియర్ కట్ కదా. సో ఇమాన్యుల్ వెళ్ళి ఇప్పుడు కళ్యాణ్ది కట్ చేశాడు అంటే కళ్యాణ్ క్లియర్ కట్ గా తెలుసు తనుజ తనది కట్ చేయడు అని చెప్పి. సో కళ్యాణ్ ఆబ్వియస్లీ ఇమాన్యుల్ పేరు చెప్పేస్తారు. బట్ ఒకవేళ తనుజది కట్ చేస్తే ఎక్కడో ఇందాక చెప్పిన పాయింటే, ఎక్కడో కళ్యాణ్కి ఇమాన్యుల్కి బాండ్ ఉంది కాబట్టి ఎక్కడో ఒక చిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ లో కళ్యాణ్ ఏమైనా కట్ చేసి ఉంటాడా అని అనుకొని ఇమాన్యుల్కి ఒక 0.001% ఛాన్స్ అయినా ఉంది ఏమో అని చెప్పి కట్ చేసాడే తప్ప తనుజని తీసేయాలని కాదు. అది క్లియర్ కట్ గా అర్థమైంది. అక్కడ మిగిలేది కళ్యాణం తనుజ అని చెప్పి. ఈ పాయింట్ తేడం అన్నెసెసరీ అనిపించింది అనమాట. అండ్ నీలాగా డాగర్ ఏమొచ్చి బర్నీ గారు ఇస్తాను అంటే వద్దు అని అందంట. నువ్వు నామినేషన్ చేయడానికి భయపడతావు, నువ్వు సేఫ్ గేమర్ అంటే ఇద్దరు సేఫ్ గేమర్స్ మాట్లాడుకుంటున్నారా అని అనిపించింది. ఎందుకంటే ఇమాన్యుల్కి 5 టికెట్లు వచ్చినా సరే ఒక్క టికెట్ తీసుకుని నామినేషన్ పాయింట్ పెట్టలేదు. ఇక డాగర్ ఇస్తున్నా సరే నాకు వద్దు వద్దు అని చెప్పి తనుజ అంటది. ఇద్దరు సేఫే, వీళ్ళిద్దరు సేఫ్ గేమ్ గురించి మాట్లాడుకుంటున్నారా అనిపించింది నాకు. సో వాళ్ళది అట్లా జరిగింది. తర్వాత ఇంకా రాము వచ్చాడయ్యా. రాముకి నిజంగానే నాకు దండం పెట్టాలనిపిస్తుంది. అక్కడ కళ్యాణ్ కాదు, సంచాలక్ అండి. సంచాలక్ పాయింట్ మీరు ఫెయిల్ అయ్యారని చెప్పి పెట్టాడా? అసలు ఏమైనా పాయింట్ అది? ఇంకా చేస్తే సుమనాన్నకు చేయాలి కదా. ఎందుకంటే అక్కడ ఫైనల్ గా డెసిషన్ ఎవరిది కరెక్ట్ అయింది? కళ్యాణ్ అనుకున్న పాయింట్స్, కళ్యాణ్ చెప్పిన పాయింట్స్, కళ్యాణ్ ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో అదే బిగ్ బాస్ చెప్పి కళ్యాణ్ టీం ఏదైతే మాకు సపోర్ట్ చేశారో కళ్యాణ్ టీం అయినా నేనే కదా విన్ అయినా. అంటే కళ్యాణ్ సంచాలక్గా ఫెయిల్ అవ్వలే. తన పాయింట్ మీద కరెక్ట్ గా స్టాండ్ ఆన్ అయి ఉన్నాడు. అంటే తను చెప్తుంది జెన్యున్ కాబట్టి, వేరే వాళ్ళు ఏదో చెప్పేశారు కాబట్టి నేను యాక్సెప్ట్ చేసేస్తాను అని చెప్పి ఒప్పేసుకోలేదు. ఇంకా రాము చేశాడు. రాముకి ఆ బాల్ టాస్క్ లో ఇలా బెలూన్ టాస్క్ లో తనకేమొచ్చి ఊదాలని ఉన్నా సరే ఇమాన్యుల్ ఏమొచ్చి పట్టించుకోవట్లేదు. ఇమాన్యుల్ కూడా ఇంకో సంచాలక్ కదా, ఇమాన్యుల్ పెద్ద పట్టించుకోవట్లేదు, ఇమాన్యుల్ ఏమంటే అది అని చెప్పి కొట్టేసి రాము ఉన్నాడు. కళ్యాణ్ ఉండలే. కళ్యాణ్ నిజాయితీగా నిలబడ్డాడు. వీళ్ళు గెలిచారు, ఒకసారి వినండి రూల్స్ అని చెప్తే నిజాయితీగా తన చెప్పిన పాయింటే చివరికి వర్కౌట్ అయ్యి మేము విన్ అయ్యాం. అలాంటప్పుడు కళ్యాణ్ సంచాలక్ గా ఫేర్ గానే ఉన్నాడు. అక్కడ ఫెయిల్ అయింది ఎవరు? సుమనన్న. నువ్వు వేరే టీంకి ఏదైతే సపోర్ట్ చేస్తున్నావో, ఎవరి టీంకి అయితే నువ్వు సపోర్ట్ చేస్తున్నావో, రాము ఏమొచ్చి బర్నీ గారి టీం కదా, సో బర్నీ గారి టీంకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, మీరందరూ ఫెయిల్ అయ్యారు. కళ్యాణ్ సంచాలక్గా ఫెయిల్ అయ్యారని చెప్పే పాయింట్ ఏంటో నాకు అర్థం కాలేదు. జస్ట్ బికాస్ తనుజ వచ్చి రాముకి నువ్వు కళ్యాణ్ నామినేట్ చేయంటే ఏదో సోది పాయింట్ చెప్పి చేశాడు అంతే. కళ్యాణ్ నిజంగా రాము నిజంగానే సేఫ్ గేమర్ అండి. అసలు రాము నామినేషన్ పాయింట్స్ మాట్లాడుకోవడం కూడా వేస్ట్, అసలు టైము వేస్ట్ నన్ను అడిగితే. అసలు ఏం లేదు. ఇప్పుడు కళ్యాణ్ ఇమాన్యుల్ వచ్చాడండి. ఇద్దరు పాయింట్స్ చెప్పుకున్నారు. నాకు ఇక్కడ ఎక్కడ మంచిగా అనిపించిందంటే చెప్తారు నేను ఫస్ట్ 2 వీక్స్ బాగా ఆడలేదు కానీ తర్వాత బాగా ఆడాను, నేను నీలాగా కొంచెం ఇమాన్యుల్ కంటే పాయింట్ పెడతాను. నిజంగా ఇమాన్యుల్ ఏంటంటే తన మీద ఏదైనా తప్పు వచ్చినా లేకపోతే ఏదైనా వచ్చినా సరే సర్ది చేసుకోవడానికి, ఇప్పుడు వాళ్ళ సంజన గారిని కానీ తనుజ గారు కానీ ఉంటే ఇద్దరిని కన్విన్స్ చేయడానికి అట్లా ట్రై చేస్తాడు తప్ప నువ్వు కరెక్ట్ నువ్వు రాంగ్ అని చెప్పి కొంచెం గట్టిగా చెప్పడు అనమాట. ఇప్పుడిప్పుడు మారుతున్నాడు కానీ అట్లా చెప్పడు. ఇద్దరిని కన్విన్స్ చేయడానికి ట్రై చేసేస్తాడు. తనకు ఎవరైతే ఇంపార్టెంట్ అనుకుంటే ఇద్దరిని కన్విన్స్ చేయడానికి ట్రై చేసేస్తాడు అనమాట. అట్లా మాట్లాడతాడు. బట్ కళ్యాణ్ అలా కాదు, పాయింట్ టు పాయింట్ చెప్తాడు కాబట్టి నేనున్నా సరే నా తప్పు అయితే తప్పని చెప్తాడు. అక్కడ అవతల వాళ్ళు ఇష్టం లేకపోయినా సరే వాళ్ళు కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తారు. సో అది చెప్పినాక నీకు ఇమాన్యుల్ ఈరోజు ఇన్ని పాయింట్స్ వచ్చాయి కదా, మరి లాస్ట్ వీక్ నామినేషన్ లో నాకు పెద్ద పాయింట్స్ లేవని చెప్పావు కదా, మరి ఈ రోజు ఎందుకు ఇన్ని నామినేషన్ పాయింట్స్ వచ్చాయని అడుగుతాడు చూడండి. సూపర్ అనిపించింది. ఎందుకంటే టికెట్ నీ దగ్గర ఉంచుకొని నామినేషన్ చేయాలి అంటే నాకు దగ్గర పెద్ద పాయింట్ లేదు, కళ్యాణ్ దగ్గర పెద్ద పాయింట్ ఉంటుందేమో అని చూసుకొని ఏం చెప్తాడు అని చెప్పి నేను నామినేట్ తనకి ఇద్దాం అనుకున్నాను ఆ టికెట్ అని అంటాడు. మరి ఈ రోజు ఇన్ని పాయింట్స్ ఎట్లా చెప్పావు ఇమాన్యుల్, ఆ రోజు అన్ని పాయింట్స్ లేవన్నావు కదా అని చెప్తే నేను మర్చిపోయాను అంటాడు. అన్ని పాయింట్స్ అంత గుర్తు రాలేదు, ఈరోజు తను ఎత్తింది కాబట్టి నాకు వచ్చింది అంటే ఆ డిఫెన్స్ కూడా నాకేం పెద్దగా అనిపించలేదు అనమాట. నిజంగానే అక్కడ కూడా సేఫ్ ఆడాడు అని అనిపించింది. తన మీద పాయింట్స్ ఉన్నప్పుడు నువ్వు నామినేట్ చేయాలి. లేదు నాకు చిన్న పాయింటే ఉంది అని అన్నావు, మరి ఈ రోజు మరి ఎందుకు అన్ని పాయింట్స్ వచ్చాయో అర్థం కాలేదు. అందరూ సేఫ్ గేమ్ అంటున్నారు కాబట్టి ఈ రోజు ఇమాన్యుల్ అన్ని పాయింట్స్ ఉన్నవన్నీ కూడా కక్కేశాడు. సో దట్స్ వాట్ హ్యాపెన్. ఇంకా ఇమాన్యుల్ చెప్తాడనమాట, నాకు రీతు బెస్ట్ ఫ్రెండ్ బయటన చాలా, బట్ ఇక్కడికి వచ్చాక నాకు తనుజాయ చాలా క్లోజ్ అయింది, తనుజాయ నేను ఫస్ట్ నుంచి ప్రయారిటీ అని చెప్తున్నాను, బట్ తను ఇట్లా చేసింది అని బాధపడతాను. నిజంగానే ఇమాన్యుల్కి హౌస్ లో వచ్చిన తర్వాత చాలాసార్లు చెప్పాడనమాట నాకు తనుజ ప్రయారిటీ అని చెప్పి. సో నన్ను సేఫ్ గేమర్ అనింది తను అని చెప్పి బాధపడతారు. బట్ నిజంగానే అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇమాన్యుల్ కూడా చాలా చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. అండ్ ఇమాన్యుల్ వస్తాడు. ఇమాన్యుల్ ఏమొచ్చి ఇప్పుడు తనుజని నామినేట్ చేస్తాడు, చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నావు.
నువ్వు ప్రతిదానికి మిస్‌అండర్‌స్టాండింగ్స్ చేసుకుంటావు ఇట్లా అని చెప్పి చెప్తాడనమాట. పెద్ద పాయింట్స్ అనిపించలేదు. నువ్వు సేఫ్ గేమ్ ఆడతావు. పెద్ద బర్రెని డాగర్ ఇస్తున్నప్పుడు కూడా నువ్వు నో, నో అన్నావు. సో, నీదది సేఫ్ గేము. అని ప్రతి చిన్నదానికి కూడా మిస్‌అండర్‌స్టాండింగ్స్ చేసుకుంటావు అన్నట్టు ఇమాన్యుల్ చెప్తాడనమాట. ఇంక తనుజ పెద్ద డిస్కస్ కూడా చేయదు. ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. అండ్ ఇంకా రీతు వచ్చి రాముకిచ్చి నువ్వు లాస్ట్ నామినేషన్ కూడా ఏదో సీరియస్‌గా చేయలేదు. ఏదో జెయ్యాలన్నట్టు చేసావు. అసలు నువ్వు సంచాలకుగా కూడా మొన్న ఫెయిల్ అయినావు అన్నట్టు చెప్పి, అండ్ ఇప్పుడే కదా నువ్వు హోమ్ సిక్ అంటున్నావు. సో, ఇంటికెళ్ళిపోవడమే బెస్ట్ అన్నట్టు ఇంకా రీతు వచ్చి రాము నామినేషన్ పాయింట్ మీద చెప్తది. 2 కూడా పెద్ద ఏమీ డిస్కస్ చేసుకునే పాయింట్స్ కాదు. అండ్ రాము తనంతలో తనే చెప్పేస్తాడు. తను ఇక్కడ ఏంటంటే అందరికీ అక్కడ అర్థమైపోయింది తనుజ చాలా స్ట్రాంగ్ అని. సో, తనుజ విన్నర్ మెటీరియల్‌లో ఉంది. మనం ఎందుకురా బాబు యాంటీ ఎళ్ళాలని ఫీల్ అయ్యి ఎవరు కూడా తనుజకి ఏదైనా పాయింట్ వస్తే యాంటీ ఎళ్ళట్లే. అందరూ కూడా "నువ్వు చాలా స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్. నువ్వు గేమ్ నాదే తగ్గింది. మా గేమే లేదు. బట్ నువ్వు మాత్రం చాలా బాగా ఆడుతున్నావు. నీకు జీల్ ఎక్కువుంది. నాకేం లేవు. అసలు నీ మీద పాయింట్‌లే లేవు" అన్నట్టు నన్నే నేను నామినేట్ చేసుకుంటాను. నన్నే చేయండి అన్నట్టు రాము గూడా అక్కడ సుమనన్న అదే జెప్తాడు. ఇక్కడ రాము అదే జెప్తాడనమాట. వీళ్ళందరూ ఏంటంటే నాకు నిజంగా అర్థం గావట్లేదు. తన్నూజ విన్నర్ మెటీరియల్ ఎట్లా రా బాయ్ అని జెప్పి. గేమ్‌లు ప్రతి అక్కడ కెప్టెన్సీ టాస్క్ అడుక్కోవడం అన్నట్టే ఉంటది. ప్రతి గేము సేఫ్ గేమ్ ఆడినట్టే ఉంటది. అసలు ఒక విన్నర్ క్వాలిటీ అంటే ఒకలా ఉండాలి. నాకసలు తనూజ నిజంగానే విన్నర్ క్వాలిటీ‌లా కనిపియలే. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఎవరు గూడా హౌస్‌లో ప్రెజెంట్ ఉన్న హౌస్‌మేట్స్‌లో ఎవరు గూడా వీళ్ళు విన్నర్ రా బాయ్ అన్నట్టు అనిపియలేదనమాట. అందరూ సేఫ్ గేమ్‌లా ఆడుతున్నారు కాబట్టి అందరిలో బెటర్ అంటే ఇంకా ఇమాన్యుల్ అని చెప్తా. ఎందుకంటే ఎంటర్‌టైన్ చేస్తున్నాడు హౌస్‌లో. అండ్ గేమ్‌లవి గూడా ఆడుతున్నాడు. ప్రతి ఒక్కళ్ళు సేఫ్ ఆడుతున్నారు కాబట్టి అందరిలో బెటర్ కొంచెం విన్నింగ్ మెటీరియల్ ఎవరు అంటే ఇమాన్యుల్ అని చెప్తా. యెస్. కళ్యాణ్ కన్నా ఎక్కువ అని చెప్తా. ఎందుకంటే కళ్యాణ్ గూడా కొంచెం సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని అనిపిస్తుంది. కొంచెం ఒక 1 వీక్, 2 వీక్స్ నుంచి. సో, ఎంటర్‌టైన్ గూడా చేస్తాడు. హౌస్‌లో నవ్వులు గాని అసలు ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చింది ఇమాన్యుల్ కాబట్టి ప్రతి టాస్క్‌లో ఒక ముందంటే కమెడియన్ అంటే ఒక ఇదుండేది. కమెడియన్ ఏంట్రా ఏం ఆడతారని. బట్ ఇమాన్యుల్ అట్లా కాదు కదా! కమెడియన్ అయినా ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. టాస్క్‌లు కూడా అంత గట్టిగా ఆడుతున్నాడు కాబట్టి ఇమాన్యుల్ సేఫ్ గేమ్ ఆడినా సరే కొంచెం విన్నర్ మెటీరియల్‌కి దగ్గరగా ఉన్నది ఇమాన్యుల్ ఒక్కడే అని అనిపించిందనమాట. సో, యాహ్! దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. సో, రాము కూడా పెద్ద పాయింట్స్ లేకపోతే రాముని నామినేట్ చేస్తారు. తర్వాత తనూజ అండ్ గౌరవ్ వస్తారు. ప్రాసెస్ మళ్ళీ చేంజ్ అయిపోతే వాళ్ళిద్దరూ ఎళ్ళరంటే మీ ఇద్దరు పాయింట్లు చెప్పండి అంటే తనూజ సరే. అప్పుడు తనుజేమొచ్చి ఇమ్ము పట్టుకుంటది. గౌరవ్ ఏమొచ్చి నిఖిల్‌ది పట్టుకుంటాడు. ఇమ్ము వచ్చి సాయి పెద్ద ఇంకెవరు లేరు కదా! అందరూ నామినేట్ అయిపోయారు కాబట్టి ఇమ్ము వచ్చి పెద్ద మింగిల్ అవ్వట్లేదు. అంత ఎఫర్ట్స్ చూపించట్లేదు అనిపిస్తుంది అన్నట్టు సాయి మీద నామినేట్ చేస్తాడనమాట. ఇంకా నిఖిల్ అయితే మళ్ళీ అదే గోలరా నాయనా! తనుజ చాలా స్ట్రాంగ్. వీళ్ళందరూ బయట గేమ్ చూసి ఎళ్లారు కాబట్టి ఆ టైంలో తనుజ స్ట్రాంగ్‌గా ఉంది. వచ్చినోళ్ళు కూడా అందరూ తనుజ స్ట్రాంగ్ ఉంది. విన్నర్ మెటీరియల్ అని చెప్తున్నారు కాబట్టి తనెళ్ళి ఒకవేళ తనుజని పొగిడితే రేపొద్దున నేను ఓటింగ్‌లో ఉండుంటే తనుజ ఫ్యాన్స్ ఏమైనా నాకేస్తారేమో అనే ఉద్దేశంతో నిఖిల్ ఏం చేశాడు, "తనుజ నువ్వు చాలా స్ట్రాంగ్ తనుజ. నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువుంది. సో, నువ్వు ఎట్లైనా సేవ్ అయిపోతావు నాకు తెలుసు. సో, అందుకే నేను చేస్తున్నా" అన్నట్టు చేశాడనమాట. తనుజ వచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్ అది ఇది కాదు. నామినేషన్ పాయింట్ ఇది అన్నట్టు అడుగుతది. నిజంగానే ఏంటో నామినేషన్ పాయింట్. నామినేషన్ పాయింట్ అంటే ఒక అద్దం పద్దం ఉండాలి. అసలు సోది నామినేషన్ పాయింట్. నువ్వు స్ట్రాంగ్ అంటే అందుకు నామినేట్ అంట. నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అంటే దానికి నామినేట్ అంట. ఏందిది? నువ్వు సంచాలకుగా కరెక్ట్ చేసినా సరే నువ్వు ఫెయిల్ అంటే ఏదో అది నామినేషన్ పాయింట్ అంట. సరే అయితే నాకు ఇంకో పాయింట్ కూడా ఉంది. బన్నీ వేరే వాళ్ళని తీసుకుంటానన్నప్పుడు నువ్వు ఆ పాయింట్ చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నావు అని చెప్పి. నాకు ఇద్దరు పాయింట్లు సోదిలా అనిపించాయన్నమాట. సాయి పెద్దగా ఏం చేసుకోలేదు. నిఖిల్ కూడా ఏం చెప్పలేదు. బట్ ఇక్కడ సాయి ఒక పాయింట్ పెట్టాడబ్బా! సూపర్ అనిపించింది. తనుజ మీద చెప్తూ నువ్వు కెప్టెన్సీ టాస్క్‌లో ఏమన్నాడు? పోటీ పడ్డానికి వచ్చా, ప్రాధాయపడడానికి నేను రాలేదు. సో, నేను అడగను. నీకు రిలేషన్‌షిప్‌లు ఉంటే నువ్వు వెళ్లి ఇచ్చేయమని అడుగుతావు అంటే అబ్బా! సూపర్ పాయింట్ సాయి అని అనిపించిందన్నమాట. నిజంగానే. ఇప్పుడు తనుజ ఏమంటాదంటే మరి నువ్వు కూడా సపోర్ట్ తీసుకున్నావు కదా! మొన్న ఈ టాస్క్‌లో అడిగావు కదా సపోర్ట్ అంటే, అరే! అది నువ్వు సపోర్ట్ తీసుకోవాల్సిన టాస్క్. అక్కడ నిలబడాలంటే నువ్వు వేరే వాళ్ళని అడగాలి. నా కోసం నించోండి. నన్ను కెప్టెన్ చేయండి అని చెప్పి. బట్ నువ్వు అక్కడ ఇద్దరికిద్దరు ఇంకా ఫైనల్‌గా మీ ఇద్దరే ఉన్నారు. నువ్వు వేరే వాళ్ళని గివ్ అప్ ఇచ్చేయమని అడుగుతున్నావు. బెడ్ టాస్క్‌లో లిటరల్లీ తనుజ మేమందరూ ఎళ్లి చెప్తాం. మేము కళ్యాణ్ వీళ్ళందరూ ఎళ్లి
తనుజ నీకు ఆల్రెడీ లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ వచ్చింది కదా! సో, ఈ వీక్ కూడా నీకు ఎట్లా ఇస్తాము. సో, అందరూ అనుకున్నారు నీ పేరు. నీ అంతట నువ్వే వెళ్ళిపోతే బావుంటది అన్నట్టు అంటే, నేను గివ్ అప్ ఎట్లా ఇచ్చేస్తాను. నేను గివ్ అప్ ఇవ్వను అని అంటదనమాట తనుజ. నేను కూడా తనుజ గారికే సపోర్ట్ చేశా. లేదు లేదు గివ్ అప్ ఇవ్వద్దు. సరే ఫైట్ చేయండి. బట్ కిందన పెట్టేస్తాం కానీ మీ ఫైట్ మీరు ఇవ్వండి అన్నట్టు నేను మాట్లాడతా. అలాంటి తనుజ అంతల తనుజే వచ్చేసి అది అడుక్కోవడం కాదంట, అడగడం అంట. అప్పటి వరకు కష్టపడుతున్నాడు ఇమాన్యుల్. ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారంటే ఓకే. అసలు దీనికి కంపారిజన్ ఏంటో కూడా అర్థం కాలేదండి. ఆ డాన్స్ టాస్క్‌లో నిజంగానే వేరే వాళ్ళు నించోవాలి. ఇక్కడ ఈ టాస్క్‌లో ఆపోజిట్ తనే ఉన్నాడు. అప్పటికొచ్చి కష్టపడుతున్నారు. వీళ్ళిద్దరే ఆడాలింకా. చేతులారా తీసుకెళ్ళి పెట్టేయమని అడుగుతుంది నేను అమ్మాయి కాబట్టి. అసలు దీనికి కంపారిజన్ ఏంటి? ఎట్లా కుదురుతదో కూడా నాకు అర్థం కావట్లేదు అసల. చాలా సోదిలా అనిపించిందనమాట ఆ పాయింట్. అసల బుర్ర పోయింది నాకిప్పుడు గూడా తలుచుకుంటే. "నువ్వు గూడా సపోర్ట్ అడిగావు గదా! కెప్టెన్సీ టాస్క్‌లో" అనంట. బిగ్ బాసే చెప్పారు. మీకోసం ఎవరైతే నిలబడతారో ఆళ్ళు సపోర్ట్ తీసుకొని ఆడాలి అన్నట్టు. ఆ టాస్క్‌లో సపోర్ట్ గాదు. తను నీ కాంపిటీటర్. కాంపిటీటర్ అంట. కంటెండర్ అనబోయి కాంపిటీటర్. సో, తను గూడా ఒక కంటెండర్. తను గూడా కాంపిటీటర్ నీకు. ఇద్దరూ కష్టపడుతున్నారు. అలాంటిది నువ్వు అప్పటి వరకు వచ్చి ఇచ్చేవా నేను అమ్మాయి కాబట్టి అంటే ఎలా ఇచ్చేస్తాడు? 2 ఒకటైతే కాదు. ఇక్కడ నాకు నిజంగానే చాలా ఏందిరా ఈ డిఫెన్స్ అనిపించింది. సోది డిఫెన్స్ అనిపించిందనమాట. సాయి గట్టిగా పెట్టాడని పాయింట్. బట్ పవన్, డెమాన్ పవన్ ఏంట్రా అది? ఏంటి? అక్కడ సాయి గట్టిగా పెట్టాడు కదా పాయింట్. అది యాక్సెప్ట్ చేయాలి కదా! ఇప్పుడు డెమాన్ పవన్ ఏమంటాడంటే, కాలు పట్టుకొని అడిగితేనే బతిమిలాడినట్టంట. నార్మల్‌గా అడిగితే బతిమిలాడినట్టు కాదంట. అరే నేను అమ్మాయి కదా! నువ్వు ఎప్పుడైనా టాస్క్ విన్ అవ్వచ్చు. నాకిచ్చేయరా అంటే అది బతిమిలాడినట్టు కాదు. అమ్మో! అమ్మో! నేను అమ్మాయినమ్మా నాకిచ్చేయమ్మా అంటే అది బతిమిలాడినట్టంట. కాలు పట్టుకోవాలంట. పవన్ ఏం చెప్పావురా అసలు నీకైనా అర్థమవుతుందా? అని అనిపించింది నిజంగానే. ఆ టైంలో నిజంగానే తనూజ వైపు అదే తనూజని నామినేట్ చేసుంటే ఇంకోలా ఉండేది. పవన్ ఓకే. బానే అర్థం చేసుకున్నాడు గేమ్ అని అనిపించేది గానీ, ఏందో కాలు పట్టుకోలేదు కదా! అది బతిమిలాడినట్టు కాదంట. ఏదో చెప్తాడు. తర్వాత ఏదో చెప్తాడంటే నాకు అలవాటయిపోయింది అన్నట్లుగా అనడం. సో, తర్వాత ఏమైతది?